గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదురు అనే గ్రామంలో ఉన్నాం. సాధారణంగా మనం పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా మట్టి కుండలు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కనుమరుగయ్యాయి. ప్రస్తుతానికైతే వాటి ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం మట్టి కుండల యొక్క ప్రాచుర్యం ఇప్పుడు కూడా కొంచెం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి కుండలు వాడాలంటున్నారు కాబట్టి మట్టి కుండలు కూడా ఇప్పుడు చాలా వరకు కూడా తయారీ మరొకసారి మొదలుపెట్టారు. అయితే మట్టి కుండలనే జీవనోపాధిగా చాలామంది చేస్తున్నారు. దాదాపుగా చాలా వరకు కూడా మట్టి కుండలు తయారు చేసి తమ జీవనోపాధి అయితే పొందుతున్నారు. మనం ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ఒక రౌండ్ షేప్లో ఉన్న దాన్ని తిప్పుతూ ఉంటారు. దానిపై బంక మట్టి వేసి మనకి ఏ షేప్ కావాలితే ఆ షేపు వారు తీసుకొస్తారు. అయితే సాధారణంగా మనలాంటి వాళ్ళు ఆ షేప్ మనం ముట్టుకుంటే కూడా అదంతా పాడైపోతుంది. అది కూడా చాలా వరకు కూడా ట్రైనింగ్ ఉండాలి. ప్రస్తుతం తయారీదారులు ఉన్నారు. తాతయ్య గారు నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు బాబు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? అది అంటే 30 సంవత్సరాల మట్టి చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కదా, నేను పట్టుకుంటే అలా షేప్ వస్తుందా? రాదు కదా. చాలా ట్రైనింగ్ ఉండాలేమో. చాలా ట్రైనింగ్ ఉండాలి. 30 సంవత్సరాల నుంచి ఇదే. 30 సంవత్సరాల మట్టి ఇదే. చాలా వరకు మట్టి కుండల వాడకం తగ్గించేసారు కదా ఇప్పుడు. మళ్ళీ లేరు, చేసి వాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ కావాలి. చేసి వాళ్ళు లేరు, ఇప్పుడు మళ్ళీ కావాలి. డిమాండ్ ఉంది. చేసి వాళ్ళు లేరు అంటే ఏమి రాదేమో దీంట్లో లాభాలు. అలాంటి లాభాలు గట్ట ఏముండవు. ఇది 30 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాను. అంటే మీరు ఏ షేప్ అనేది తీసుకొస్తారా? ఇలాగ కొండలే చేస్తాను. సారా గోనలు కానీ చేసాను. పెద్ద గోనలు అలాంటివన్నీ చేసేవాళ్ళం. మీరు ఏ సంవత్సరంలో ఉండగా మొదలు పెట్టారు? అలాగే మరి చదువు లేదు మనకి. మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? చాలా రైతులు ఇస్తారు. అన్ని రకాల మట్టి పనిచేయదు. అది అన్ని పనికిరాదు. ఎర్రమట్టి కావాలి. ఈ షేపు తీసుకొచ్చిన తర్వాత మరి కాలుస్తారా? మరి కాల్చారు కదా. ఈ మలంక రేపు పొద్దున్న చేసి అప్పుడు ఈ ముంతలు తయారవుతుంది. ఇప్పుడు కృష్ణాష్టమి ముంతలు ఉంటాయి చూడు. కృష్ణాష్టమి అలాంటి ముంతలు అవుతాయి. ఓకే. ఆర్డర్లు ఏమైనా వస్తాయి తాతయ్య మీకు? ఆర్డర్లు బోల్డ్ చేసి ఉండాలి. చేసి ఓపిక లేదు ఇప్పుడు మీకు. ఎవరు లేరు, మ్యాన్ పవర్ లేదు. పిల్లలు కూడా నేర్చుకోలేదు. ఓకే. వస్తే ఉండి నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు చేసినవి ఇవన్నీ చేసినవి ఇక్కడ మరి కొంచెం అవన్నీ ఇంకా వస్తాయి. సరే రేపు వస్తాయి. అన్ని లైన్లో పడతాయి. ఇవన్నీ రేపు లైన్లో పడతాయి. ఎంత తీసుకుంటారు ఒక్కొక్కకుండా? మాకు స్టార్టింగ్ మాకు తోసినట్టు పోతారు. 35 రూపాయలు. 100 లెక్క వేసిపోతారు. 35 రూపాయలు. కడప సైపులు ఉన్నాయి 70-80 రూపాయలు. ఓకే. మరి ఎలా ఉంది? మరి బాగానే ఉందా మీకు? లాభం అది బాగానే చేసుకుంటే బాగానే ఉంది. మరి ఏదో చేసుకుని ఓపిక. ఇంకా చేసుకున్న కాల్తాకి ఇంకా జనం ఉండాలి. ఎవరికి వస్తారు. చూసారు కదా, దాదాపుగా కుండల తయారీ అనేది ఒక ప్రక్రియ. దాదాపు మనం చూసుకోవచ్చు. ఆ వీల్ చక్రాన్ని తిప్పి దానిపైన బంకమట్టి వేసి, అది కూడా ఎర్రమట్టి వేయాలి. అది కూడా ప్రతి మట్టి కూడా పనిచేయదు. ఆ విధంగా షేప్ తీసుకురావాలంటే చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కుండలకైతే డిమాండ్ అయితే ఉంది, కానీ చేసే వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే దీంట్లో ఎటువంటి లాభం ఏది ఉండదు. కాబట్టి ఇదే జీవనోపాధిగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇలాగే చేసుకుంటూ వస్తున్నాను అంటున్నారు. మనం చూసుకోవచ్చు. ఆ మట్టిని ఆ కొండ ఆకారంలో తీసుకొచ్చారు. చాలా వరకు మిషనరీ అనేది చేయడంలో గొప్ప ఏముంటుంది, కానీ ఈ విధంగా చేతితో ఆ రకమైన కొండని తయారు చేసి ఆ షేపుని తీసుకురావాలంటే అసలు అది చాలా అద్భుతమని చెప్పాలి. ఆయనకి దాదాపు ఇప్పుడు ఒక 70కి పైగా సంవత్సరాలే ఉంటాయి. అయినా కానీ తన కాళ్ళపైన తాను నిలబడి ఆ విధంగా మట్టి కొండలు తయారు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఇంకెవరు కూడా ఆ విధంగా ఎవరు చేయలేరు. ఇప్పుడు ప్రతిదీ కూడా మిషనరీ వచ్చింది. మిషన్ నుంచే ప్రతిదీ తయారైపోతుంది. అయినప్పటికీ పూర్వపు పద్ధతిని ఉపయోగించి, ఈ చక్రాన్ని ఉపయోగించి, దీన్ని ఏమంటారు తాతయ్య గారు? చారి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మాత్రమే ఈ విధంగా చేయగలరు. ప్రస్తుతానికైతే కొండలకి మట్టి ద్వారా చేసే కొండలకి ప్రతిదానికి కూడా డిమాండ్ అనేది ఉంది, కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు.
ఇదే జీవనోపాధి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా చేస్తున్నానని చెప్తున్నారు. ఇలా చేసిన కొండల్ని కొన్ని రోజుల తర్వాత వీటిని కాలుస్తారు. కాల్చిన తర్వాత మనకి మట్టి కొండలు అనేవి ప్రిపేర్ అవుతాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, వెలగదురు గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.